ఏదో ఒక రోజు కనిపిస్తుందని చూడగానే నాకు తెలిసిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివర్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అన్న ఛానల్ లైక్ చేయండి. చూస్తున్నట్టు మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. కూడా 2 వరకు చూడడం అవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. అడ్వాన్స్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ నాకు స్టార్టింగ్ ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్ లెటర్స్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే యాడ్ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఏమైనా ఎగ్జాంపుల్ ఆఫ్ ఫొటోస్ యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా లేయర్ అనేది ఇలా ఫుల్ ఇట్లా జూమ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి నచ్చేయండి. ఫోటో లేయర్ యాడ్ ఫోటో అని ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకుని జరుగుతుంది. ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ రెడీ అయ్యండి. బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకుంది. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. రెండు వరకు ఇలానే యాడ్ చేసుకోండి ఫోటో లేయర్స్ని. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలానే యాడ్ చేసుకోండి. రెండు వరకు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పట్టింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి అన్ని ఫోటో లెట్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ ఆబ్జెక్ట్స్ ట్యాంగ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.